దేవుని యొక్క మాటలను ఫోటోలను పెట్టినంత మాత్రాన మనం విశ్వాసమైపోమండి. ఈ లోకములో దేవుడు చెప్పిన రీతిగా కనిపించే మానవుని చూసి ప్రేమించగలిగి, కనిపించే మానవునితో సహవాసము చేయగలిగి, ఇరుగు పొరుగు వారితో సయోధ్యగా కలిసి జీవించడమే దేవుడు కోరుకొని. ఎందుకనగా నువ్వు ఎలాగా ఉన్నావని మానవులకు తెలియకపోవచ్చు, లేకుంటే నువ్వు పెట్టే స్టేటస్లు, నువ్వు పెట్టేటువంటి ఆ ఫేస్బుక్లు, యూట్యూబ్లలో చూసే వాళ్ళకు తెలియకపోవచ్చు. కానీ నువ్వు నేను ఎటువంటి వాడవో, నీవు నేను ఎటువంటి దానో దేవునికి తెలుసు కనుక అవన్నీ మనం చేసే క్రియలన్నీ ఈ లోకంలో వ్యర్థమైపోతాయి. దేవుడు చెప్పినట్లు బ్రతకగలిగి ఏది చేసినను, నువ్వు ఏమాత్రం దేవునిలో విని ముందుకు సాగినను అది నీకు ఒక ఆశీర్వాదకరముగా ఉంటుంది. అదే సమయంలో అనేకులతో నీవు కలిసి జీవించడానికి దేవుడిచ్చే అవకాశమును కోల్పోకుండా నేను గొప్ప అని చెప్పుకోవడం మానేసి దేవుడు గొప్ప అని చెప్పి గొప్ప దేవునిలో బ్రతుకుతూ అనేకులకు నీవు ఆశీర్వాదకరముగా ఉండుటకు